జూన్ హైదరాబాద్. మరి వర్షం ఎపిసోడ్ రికార్డ్ ఫుల్గా చేయనిస్తో లేదో చూడాలి. ఎస్, సో దీషన్, హౌ ఆర్ యూ? Getting over this pandemic, but గెటింగ్ good. ఓవర్. ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్. Yeah. ఎస్. సో ఈరోజు టాపిక్ కొంచెం ఇబ్బందికరమైన విషయం గురించే, బట్ ఇగ్నోర్ చేయలేని విషయం గురించి. సో ఫ్రీ ఫ్లోయింగ్లో ఏమన్నా భావోద్వేగాలకు గురై ఏమన్నా అటు ఇటు ఏమన్నా మాట వచ్చేస్తే తప్పు అనుకోకండి, ముందే చెప్తున్నా. సో అడపదడప ఏమన్నా మాటలు రావచ్చు. సో ఎస్, ఐ థింక్ ఈరోజు మనం బ్రాడ్లీ దేని గురించి మాట్లాడదాం అంటే రేసిజం ఇన్ క్రికెట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు చూస్తే ఈ మధ్య మళ్ళీ రేసిజం అనే పాము పడగలెత్తింది క్రికెట్లో. యాక్చువల్గా అది ఎప్పుడు పోలేదు, కానీ ఈ మధ్య కాలంలో ఆలీ రాబిన్సన్, దేర్ ఇస్ దిస్ ఇంగ్లీష్ ఫెలో ఆలీ రాబిన్సన్. ఇతను ఎవరు అన్నది పాయింట్లెస్. బట్ ఏమైందంటే ఆలీ రాబిన్సన్ అని రీసెంట్గా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ అయింది. సో ఈ సిరీస్లో డెబ్యూ చేసిండు బౌలర్ ఫస్ట్ టెస్ట్లో. ఫస్ట్ టెస్ట్ రోజు ఒక ఆయన 4-5 years బ్యాక్వి ట్వీట్లు కొన్ని లీక్ కాదు, సర్ఫేస్ అయినాయి, రీసర్ఫేస్ అయినాయి. అండ్ ఏంటంటే దాంట్లో హీ మేడ్ లాట్ ఆఫ్ రేసిస్ట్ కామెంట్స్. England player and ఇంగ్లాండ్. okay. సో హీ మేడ్ లాట్ ఆఫ్ రేసిస్ట్ కామెంట్స్ అగేన్స్ట్ ఏషియన్స్, అగేన్స్ట్ ఆల్ సార్ట్ ఆఫ్ పీపుల్. సో రాగడి స్టాండ్ క్లియర్ ఈ పాయింట్ మీద ఏంటంటే వీ సపోర్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ 100%, నో కండిషన్స్ అబ్లైజ్డ్. దీంట్లో భాగం ఏంటంటే ఎనీబడి కెన్ మేక్ రేసిస్ట్ కామెంట్స్ ఆల్సో, ఇచ్ ఈస్ ఫైన్. సో ఒకరిని వాళ్ళ భావ ప్రకటన చేసుకోవడంలో ఎటువంటి అడ్డంకుల గురించి లేకపోతే రెస్ట్రిక్షన్స్ని మేము డూ నాట్ బిలీవ్. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ సెన్సర్ గో బ్యాక్ ఆల్సో. Censor Go Back is another podcast that we do on the network. Please check it out. So that's not the point. ఇది రేసిజం అనేది బేసిక్గా రేసిజం అంటే ఏంటంటే వర్ణ వివక్ష. తెలుగులో చెప్పాలంటే వర్ణ వివక్ష ఏంటంటే ఒక వ్యక్తిని అతని మెరిట్ మీద కాకుండా, అతని గుణాల మీద కాకుండా, లేకపోతే అతని బిహేవియర్ మీద కాకుండా కేవలం అతని నసల్ అంటే అతని వర్ణం, అతని రేసు, అతని చర్మపు రంగు మీద, అతను లేకపోతే ఆవిడ, ఒక వ్యక్తి చర్మపు రంగు మీద, చర్మపు రంగుని బట్టి అతడు గొప్పోడా లేకపోతే అర్హుడు కాదా అని డిసైడ్ చేసే ఒక వికృతమైన ప్రక్రియ అన్నమాట ఇది. ఒక వ్యక్తి తన పర్సనల్ బిహేవియర్ ఎట్లా అన్నదాంతో ఏమాత్రం సంబంధం లేదు. అతని వర్ణం ఏంటి అన్న దాన్ని బట్టి వాళ్ళు సమాజంలో ఎక్కువ స్థాయి మనుషుల, తక్కువ స్థాయి మనుషుల అని డిసైడ్ చేసే ప్రక్రియ అన్నమాట. ఇది పోలేదు, చచ్చిపోలేదు, ఇది ఇంకా అట్లనే చాలా స్ట్రాంగ్ వెళ్తుంది. ఇప్పుడు మనము కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూద్దాము, దాన్ని బట్టి అసలు ఇదేంటి అని కొంచెం బ్రాడ్గా వెళ్దాం. సో ఈ ఆలీ రాబిన్సన్ అనే వ్యక్తి గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేసిండు. అప్పట్లో హీ వాజ్ అన్ అన్నోన్ పర్సన్. అండ్ రేసిజం ఆన్ ట్విట్టర్ ఈజ్ అ డే టు డే థింగ్, నోబడి కేర్స్. ట్విట్టర్లో రేసిస్ట్ అవ్వడం అనేది కొత్త విషయం కాదు. సో ఈ వాజ్ ఎన్ అన్నోన్ రేసిస్ట్ అనమాట. ఇప్పుడు సడన్గా పాపులర్ అయిపోయేసరికి, పేరు వచ్చేసరికి, ఈ ట్వీట్లు రీసర్ఫేస్ అయిపోయేసరికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అనేది ఆగంలో పడ్డది. ఫస్ట్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యిండు, టెస్ట్ మధ్యలో ఎట్లా డ్రాప్ చేస్తాం? సో టెస్ట్ అయ్యే వరకు ఆగి, టెస్ట్ అయిన తర్వాత ఒక ఇన్వెస్టిగేటివ్ కమిటీ వేసారు అనమాట. ఇన్వెస్టిగేటివ్ కమిటీ వేస్తే ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేట్ చేస్తుందంటే ఈసీబీ ఏమైనా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటా? No. వాళ్ళ పని ఏంటి? క్రికెట్ అడ్మినిస్ట్రేట్ చేయడం. సరే, ఇన్వెస్టిగేట్ చేస్తారంట వాళ్ళు. ఇక్కడ నుంచి అసలు టోటల్ ఇది ఏంటి సిస్టమ్ అన్నది మనకి చాలా ప్యాటర్న్స్ ఎమర్జ్ అవుతాయి. ఏంటంటే చాలామంది ఎవరైతే ప్రబుద్ధులు ఉంటారు కదా, సో కాల్డ్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ సో కాల్డ్ పెద్ద మనుషులు అయితే ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ చేంజ్ చెప్పారంటే హీ వాజ్ ఎ యంగ్స్టర్ బ్యాక్ దెన్, టీనేజర్. తెలియక ఏదో మాట్లాడతాడు. మనం టీనేజర్గా ఉన్నప్పుడు మనం చాలా తప్పులు చేస్తుంటాము. మనం ఎప్పుడో చేసిన తప్పుకి ఈరోజు మన శిక్ష వేయడం అంటే ప్రాబ్లం కదా. సో ఈ ఒక్కసారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాము
అని చెప్పేసి కొంతమంది ప్రబుద్ధులు, బుద్ధిమంతులు, లేకపోతే తెలివి కల్లోళ్ళు సజెషన్ ఇచ్చారు. దీన్ని మీరేమంటారు? వ్యతిరేకించడమే. అంటే దిస్ ఈజ్ ఏ రేషనల్ ఆర్గ్యుమెంట్ కదా. ఎప్పుడో చిన్నప్పుడు బచ్చగాళ్ళు ఉన్నప్పుడు తెలిసి తెలియక ఏదో ఆగుతుంటాం. దానికోసం మనం పెద్దగైన తర్వాత మనని విండిక్ట్ చేసి మనని క్యాన్సిల్ చేయడము. ఆబ్వియస్లీ ఈ నేషనల్ టీమ్కి సెలెక్ట్ అయ్యిందంటే ఈ సమ్ టాలెంట్, రైట్? ఓకే. సో ఒక బ్రైట్ యంగ్ ఫ్యూచర్ని డెబ్యూ కాగానే ఎందుకు తొక్కేయడము అంటే ఏమంటారు? ఒప్పుకోవచ్చు కదా. విచ్ ఈజ్ అంత వాట్ ఈస్ ఏ అంత దారుణమైన స్టేట్మెంట్ ఏం కాదు ఇది. ఒప్పుకోవచ్చు ఒక విధంగా, ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ ఆలిన్ రాబిన్సన్ అనే వ్యక్తి అసలు అది నా ట్వీటే కాదు, అది నేను చేయలేదంటాడు. చేయడం అంటే స్టార్ట్ చేసాడు. సో ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ సిచ్యువేషన్లో? వాట్ షుడ్ వి డూ ఇన్ ది సిచ్యువేషన్? కౌన్సిలింగ్. యా. సో ఇది మీరు అన్నట్టుగా రెండు విధాలుగా. ఇప్పుడు ఒక ఇండివిజువల్ పర్సన్ ఏదైనా ఒక తప్పు చేస్తే అతని లోపల ఏదైనా ప్రాబ్లం ఉందో అతను తెలియక చేసిండు అని చెప్పి ఇండివిజువల్గా మార్చొచ్చు. హీజ్ ఎ నోబడీ, రైట్? వీ డోంట్ కేర్ అబౌట్ దట్ సింగిల్ పర్సన్. వ్యవస్థాకరమైన విషయాల గురించి మాట్లాడితే, సిస్టమిక్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడితే, సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, నౌ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం మనం దీన్ని. ఇప్పుడు ఈసీబీ ఏం చేసింది? కమిటీ చేసింది. ఈ కమిటీ చేసే లోపల ఈ ట్వీట్ నేను చేయలేదని చెప్పేసి మళ్ళీ వెరీ స్ట్రాటజిక్గా నేను కొన్ని రోజులు క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటా అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు ఏం జరిగింది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ? ఎక్స్ ప్లేయర్లు, పండితులు అందరూ ఏం చెప్తున్నారు? పాపం పిల్లాన్ని వదిలేసారు, లేదా తప్పులు జరిగిపోతుంటాయి. బచ్చాలా కవి గల్తీ హో జాతా హై, చూడ దేనా, ఠీకే, వదిలేయమంటున్నారు. పిల్లలతో కాకపోతే పెద్దలతో అయితే తప్పులు. ఓకే, పిల్లాడు అసలు నేను తప్పే చేయలేదు అంటున్నాడు. అసలు ఇన్వెస్టిగేషన్తో సంబంధం లేని ఒక వ్యవస్థ మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అంటున్నారు. అది ఇంకా నెల దాటింది. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? వాట్ వాజ్ కాజ్ ఏంటి? ఒక టీనేజర్, ఒక యంగ్ పర్సన్, ఒక డెవలప్డ్ కంట్రీలో, ఎ కంట్రీ విచ్ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్, విచ్ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ కల్చర్ హెరిటేజ్, దాంట్లోంచి ఒక హేట్ఫుల్ ఎన్వైర్మెంట్, హేట్ఫుల్ పర్సన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇది ప్రాబ్లం. అండ్ ఇది చారిత్రాత్మకంగా ఉన్న విషయం. ఈరోజు పుట్టింది కాదు, ఈరోజు ఎండే విషయం కూడా కాదు కదా. ఇది ప్రాబ్లము. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇది తప్పించి మిగతా విషయాలన్నీ జరుగుతున్నాయి ఇక్కడ డిస్కషన్. అండ్ ఓవర్ ద కోర్స్ అసలు ముచ్చట కొట్టుకపోయింది. టీనేజ్లో మనం చేసిన విషయాలకి మనం పెద్దగా అయిన తర్వాత బాధ్యులమా కాదా, ఇది డిస్కషన్ ఒకటి. నెక్స్ట్ ఒక సింగిల్ పర్సన్ని మనం సిస్టమిక్ ప్రాబ్లమ్స్లో, యాక్చువల్లీ ప్రాబ్లమ్ సిస్టమిక్, కానీ అది ఇండివిజువల్ సెంట్రిక్ చేసి ముచ్చట మొత్తం కొట్టుకుపోయింది ఎక్కడికో. నవ్వు ఇప్పుడు అదేంటి అన్నది లేదు, అది వెళ్ళిపోయిన విషయం. ఇదేంటి ప్యాటర్న్ అని మనం చూసుకోవాలి. దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్. ఏంటంటే వైట్ క్రికెట్ బోర్డ్స్, స్పెసిఫిక్గా చెప్తున్నాను, నేను పేర్లు తీసుకొని చెప్తున్నాను. వైట్ క్రికెట్ బోర్డ్స్ ఏవైతే కలోనియల్ వ్యవస్థ అంటే సామ్రాజ్యవాదం, అంటే వేరే దేశాల మీద వెళ్ళి ఆక్యుపై చేసి అక్కడ ఉన్న జనాలను చంపేసి, లేకపోతే ఏదో విధంగా సైడ్ లైన్ చేసి అక్కడ ఆక్యుపై చేసి, ఇది ట్రెడిషన్గా వస్తున్న కంట్రీస్ ఉన్నాయో, అవైతే క్రికెట్ బోర్డ్స్ ఉన్నాయో, ఇవి ఏ రోజు కూడా తమ పాస్ట్ కోసం అపాలజీస్ చేయలేదు, రైట్? అండ్ ఎప్పుడు రేసిజం టాపిక్ వచ్చినా కానీ వీళ్ళు చాలా స్ట్రాటజిక్గా విషయాన్ని తప్పించేసి, అసలు ముచ్చటని తప్పించేసి ఇంకెక్కడో వేదో విషయాల్లో కొట్టించేయడం జరుగుతుంది, విషయాన్ని కొట్టుకపోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు, ఒక 3-4 ఇన్సిడెంట్స్ చూద్దాం ఇలాంటివి. దెన్ విల్ కమ్ టు ద బ్రాడర్ పాయింట్. సో సేమ్ పాయింట్ మన ముత్తే మురళీధరన్ అని ఒక బౌలర్ ఉన్నాడు. యూ ఆల్ నో హిమ్, రైట్?
ఇక మనం ఇన్సిడెంట్లు చెప్పుకుంటూ పోతే కోకలలు ఉండే అక్కడక్కడ గుర్తొచ్చినా చెప్తున్నా. ముత్తే మురళీధరన్ అనే వ్యక్తి వన్స్ ఆస్ట్రేలియన్స్ రియలైజ్డ్ దట్ ముత్తే మురళీధరన్, ఆస్ట్రేలియన్ అండ్ ఇంగ్లాండ్ పీపుల్ రియలైజ్ దట్ ముత్తే మురళీధరన్ అనే వ్యక్తి ఒక ఫోర్స్ అవ్వడం అని స్టార్ట్ అయ్యేసరికి చీటర్ అన్న ఒక కాన్సెప్ట్ తీసుకురావడం స్టార్ట్ చేశారు. ఎందుకు చీటర్? ఆయన చెయ్యి ఏదో అబ్స్క్యూర్ రోల్ ఉంటుంది బౌలింగ్ యాక్షన్ మీద, దాని మీద గురించి. సో అక్కడితో నాగలేదు. ఎన్ని టెస్టులు పెట్టాలో అన్ని టెస్టులు పెట్టారు. హీ పాస్డ్ ఎవ్రీ టెస్ట్. ఒక టెస్ట్ ఉంటుంది, మీకు వీడియోలో ఎప్పుడైనా ఇమేజెస్ కావాలంటే వేస్తాను, లేకపోతే ఐ పుట్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. లిటరల్గా మన ల్యాబుల్లో యానిమల్స్ మీద చేసినట్టు ఎక్స్పెరిమెంట్గా చేతికి ట్యూబ్ వేసి బౌలింగ్ వేయమంటే ట్యూబ్ వేసుకుని బౌలింగ్ వేసిండు ఆయన. స్టిల్ హీ వాజ్ కాల్డ్ ఎ చక్కర్. ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు గుడ్లు కొట్టిరు ఆయన మీద, టమాటాలు వేయడాలు. అండ్ అందరికీ తెలుసు ఆస్ట్రేలియన్ క్రౌడు ఎంత గొప్ప క్రౌడు. బౌండరీల మీద ఉంటే వాళ్ళు ఎంతెంత అద్భుతమైన మాటలతోని ప్లేయర్స్ని గ్రేట్ చేస్తారో అందరికీ తెలిసిన విషయం, రైట్? ఇది ఒక రోజులో జరిగిన ముచ్చట కాదు. హీ వాజ్ ఎ గ్రేట్ ప్లేయర్, లెజెండరీ ప్లేయర్, ఆర్గ్యుబుల్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బౌలర్స్ ద వరల్డ్ ఆఫ్ క్రికెట్ హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. 15 ఏళ్ళు 20 ఏళ్ళు క్రికెట్ ఆడిన వ్యక్తి. కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కెరియర్ ఎండ్ అయిపోయే వరకు హీ వాజ్ హాంటెడ్. హీఈస్ అ జెంటిల్మెన్ నౌ, సో హీ విల్ నాట్ సే వాట్ హ్యాస్ హ్యాపెండ్, రైట్? బట్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ రీసెంట్గా కంక్లూడ్ అయిన లెజెండరీ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్లో మనందరం చూసిన మొహమ్మద్ సిరాజ్ వాస్ కాల్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ నేమ్స్. You just called him as a gentleman. Who? Yes, that's a problem, right? But yeah, that's a different discussion. మేము జెంటిల్మెన్ అన్న ప్రాబ్లం ఎందుకు ప్రాబ్లమాటికో మా ప్రీవియస్ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో డూ చెక్ దెమ్ అవుట్, రైట్? సో మొహమ్మద్ సిరాజ్ని మనం చూసినాం రీసెంట్గా కంక్లూడ్ అయిన ఆస్ట్రేలియా సిరీస్లో. హీ వాస్ కాల్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ నేమ్స్. బాండ్ మీద నిలబడితే హీజ్ ఎ యంగ్స్టర్, రైట్? మొహమ్మద్ సిరాజ్ అంటే ఎవరు? హీ వాస్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ సిరీస్, డెబ్యూ చేసిండు, ఇదే టెస్ట్ డెబ్యూ చేసిండు. ఏమేం మాటలు అన్నారు ఆయనని? ఐ పుట్ ద హెడ్లైన్స్ ఆర్ సమ్వేర్ ఇన్ ద డిస్క్రిప్షన్. జంతువులతో బోలడము, రేసిస్ట్ రిమార్క్స్ చేయడము. ద క్రౌడ్ వాజ్ సేయింగ్ దిస్ రిపీటెడ్గా, ఎవ్రీడే రిపీట్ అయింది, చాలా వెన్యూస్లో రిపీట్ అయింది. ఒక ఊరికి సంబంధించిన విషయం కాదు, ఒక రోజుకి సంబంధించిన విషయం కాదు, ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సంబంధించిన విషయం కాదు. బ్రాడ్గా ఓవర్ ద స్పాన్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్ స్పెసిఫిక్గా ప్లేయర్లను టార్గెట్ చేసి వాళ్ళకి రేసిస్ట్ రిమార్క్లు అనేవి చేయడం జరిగింది, రైట్? ఎవ్రీ క్రికెటర్ who has been to Australia has been subjected to a racist remark or a racist attack. మనోళ్ళు మంచోళ్ళు కాబట్టి అవన్నీ వదిలేస్తుంటారు. కానీ వదిలేయడం అనేది తప్పు. అది ఎందుకు తప్పని ఇప్పుడు చూద్దాం మనం. ఇట్లా ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ వచ్చి దిస్ ఈజ్ నాట్ ఆస్ట్రేలియా, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ వీ సపోర్ట్ ఆర్ డూ అని చెప్పారు. మాటలు బాగానే చెప్తారు. ఏం జరిగింది? వాట్ వాజ్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ దట్? ఏం జరిగింది దాని నుంచి బయటికి? వాట్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్? నథింగ్, రైట్? దీస్ సార్ట్ ఆఫ్ ఇంకా మనము ఇంకా ముందుకు వెనకాలకు పోతున్నా కొద్దీ ఇంకా దారుణాలే ఉంటాయి తప్పించి మంచి విషయాలు ఉండవు ఈ విషయానికి సంబంధించి. సో క్రికెట్ హ్యాస్ నెవర్ ట్యాకిల్ ది సబ్జెక్ట్ ఆఫ్ రేసిజం. కామెంటేటర్లు దీని గురించి మాట్లాడారు, క్రికెట్ పండితులు దీని గురించి మాట్లాడారు, బోర్డులు దీని గురించి డిస్కస్ చేయవు, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తాయి. ఏదైనా ఇన్సిడెంట్ కాగానే మేము ఇన్వెస్టిగేట్ చేసామని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఒక ఇన్స్టిట్యూషన్ మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెబితే అక్కడనే మనం ప్రాబ్లం వెతుక్కోవాలి. క్రికెట్ బోర్డ్స్ ఆర్ నాట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసము ఎక్స్ పోలీస్ ఆఫీసర్స్ని లేకపోతే ఎక్స్ ఇన్వెస్టిగేటర్లని హైర్ చేసుకున్నా కానీ స్టిల్ ఇట్ ఈస్ నాట్ రైట్. బికాజ్ ఇప్పుడు ఇన్వెస్టిగేటర్స్ ఏం చేస్తారు? సరే, ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు ఏదైనా స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ ఆఫీసర్ని ఎక్స్ పోలీస్ ఆఫీసర్ని హైర్ చేసుకొని ఆయన ఏదో రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. ఆ రిపోర్ట్ ఎట్లా రీడ్ చేయాలన్నా కానీ ఎక్స్పర్టీస్ కావాలి కదా. హూ ఈస్ టేకింగ్ ద డెసిజన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే? ఇప్పుడు మన కోర్టు వ్యవస్థలో జడ్జ్ అనేటోడు ఉంటాడు. జడ్జ్ అనేటోడు ఏం చేస్తాడు? డెసిజన్ తీసుకుంటాడు. బట్ డెసిజన్ తీసుకోవాలంటే దే నీడ్ హ్యావ్ సర్టన్ క్వాలిఫికేషన్, రైట్? బోర్డు మెంబర్లకి ఏం క్వాలిఫికేషన్ ఉంటుంది క్రికెట్ బోర్డు మెంబర్స్కి? సో ఇట్స్ ఆల్ ఎ ఫార్స్
whenever these institutions say that we are doing certain investigation, it's all pointless things. సో పనికిరాని ఇన్వెస్టిగేషన్ కమిటీలు వేసి మేము దీన్ని ఏదో ట్యాకిల్ చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్తారు, కానీ దీని నుంచి వచ్చేదే ఉండదు, రైట్? ఇది ఎప్పటి వరకు జరిగిందంటే బేసిక్గా మేము చెప్తాను చూడు, అంటే రేసిజం అనేది క్రికెట్లో ఎంత ఇముడుకుపోయిన విషయం అంటే కొన్ని విషయాలని విలిఫై చేస్తారు వీళ్ళు. ఏంటంటే ఇండియాలో ఎప్పుడు ఇండియా బాగా ఆడినా, ఎప్పుడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ టీంలు బ్యాడ్గా చేసినా ఆ సిరీస్ని డిస్క్రెడిట్ చేస్తారు. దే పేరు మీద డిస్క్రెడిట్ చేస్తారు, పిచ్ బాగాలేదు, స్పిన్నింగ్ ట్రాక్లు పెట్టుకొని ఇండియా గెలుస్తుంది అని చెప్తారు. ఇప్పుడు అదే ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళినా, ఇండియా ఇంగ్లాండ్కి వెళ్ళినా కానీ ఇండియా ఓడిపోతే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అబ్బో చాలా బాగా ఆడిరు అంటారు. ఏంటి, వాట్స్ ద రీజన్? ఇంగ్లాండ్లో బాల్ స్వింగ్ అవుతుంది, ఇండియాలో బాల్ స్పిన్ అవుతుంది. స్వింగ్ అంటే ఏంటి? బాల్ తిరుగుతుంది. స్పిన్ అంటే ఏంటి? బాల్ తిరుగుతుంది. ఈ రెండిట్లో ఏంటి తేడా? మొన్న ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సిరీస్ అయింది, 100 లోపలనే ఆల్అవుట్ అయ్యారు. పిచ్చి ముచ్చట ఎక్కడ నేనైతే వినలేదు, మీరు విన్నారా? స్వింగ్కి స్పిన్కి తేడా అయింది. 2 బాల్ తిరుగుతుంది కదా, స్వింగ్ అంటే గాల్లో తిరుగుతుంది, స్పిన్ అంటే నేల మీద పడి తిరుగుతుంది. అంటే భారతదేశం నేల మీద బాల్ తగిలితే నేలనే తప్ప, ఈజ్ ఇండియన్ సాయిలే ప్రాబ్లమా? ఫస్ట్ నుంచి వాళ్ళు క్లెయిమ్ చేసేది అదే కదా. సో అపవిత్రమైన నేలనా ఇది? దీశని చెప్పినట్టు. వాట్స్ ద ప్రాబ్లం విత్ స్పిన్ అండ్ వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ స్వింగ్? మైండ్ సెట్. నో, ఇట్స్ మ్యాలిస్ అంటే చెడు బుద్ధి, రేసిజం. ఇట్స్ క్లియర్ కట్ రేసిజం అంటే ఇప్పుడు ఏంటి? లిటరల్గా బ్రౌన్ పీపుల్ని, అంటే ఇండియన్ పీపుల్ని లేకపోతే బ్లాక్ పీపుల్ని క్రికెట్ ఆడని అని రోజులంత వరకు ఆడనీలే. వాళ్ళ చేతిలో అధికారం ఉన్నన్ని రోజులు వీళ్ళని క్రికెట్ ఆడనీలేదు. అధికారం కోల్పోతున్న కొద్ది క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ రోజు నుంచి సిస్టమిక్గా రేసిస్ట్ పాలసీస్ అనేవి ఇన్స్టిట్యూషన్లో ఇంగ్రెయిన్ చేయడం జరిగింది. సో అవన్నీ ఈరోజు కామన్ అనిపిస్తున్నాయి. స్పిన్ను క్రిటిసైజ్ చేయడం కామన్. జో రూట్ 1850లో పుట్టలేదు. జో రూట్ లాస్ట్ 30 ఇయర్స్లో పుట్టిండు. బట్ జో రూట్ కూడా చాలా న్యాచురల్గా వచ్చి ఇండియన్ పిచ్చెస్ని క్రిటిసైజ్ చేయడము అన్న పద్ధతి ఆడికి ఎట్లా తెలుసు? ఇది ఒక ట్రెడిషన్ ఉంది కదా. సో ఈ ట్రెడిషన్లో ఇది కామనే, ఇది చేస్తే పర్వాలేదు, ఇండియన్ గాళ్ళని తిట్టవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎంత తిట్టినా పడుంటారు. అది సెకండ్ పాయింట్. కానీ దృష్టికోణంగా సిస్టమిక్గా చూస్తే ఇది ఒక ట్రెడిషన్ ఉంది మనకి, ఇండియన్ పిచ్లను తిట్టినా ఏం కాదు, ఇండియన్ విక్టరీలను డిస్క్రెడిట్ చేయడము ఏం కాదు. ఏం చేస్తారు? ఇట్లా నడిచింది. లిటరల్గా సంపాల్సిన రోజులు సంపి వెన్ దే కెన్ గెట్ అవే విత్ కిల్లింగ్, మర్డర్, దే గాట్ అవే విత్ ఇట్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. నెక్స్ట్ అణిచివేయడము స్టార్ట్ చేసారు. అణిచివేస్తే ఏం కాన్సిక్వెన్సెస్ లేనన్ని రోజులు చేసారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? లాస్ట్ 10 yearsలో ఇండియా బికమ్ టూ పవర్ఫుల్. బికాస్ ఆఫ్ ఐపీఎల్ అండ్ అదర్ థింగ్స్ వీ హ్యావ్ బికమ్ ఇన్విన్సిబుల్. ఇప్పుడు ఏంటి? ఇక్కడ ఒక ప్యాటర్న్. ఇప్పుడు సడన్గా ఇండియా హ్యాస్ బికమ్ ద విలన్. మీరు ఎప్పుడైనా ఇంగ్లాండ్ కామెంటేటర్స్ని, ఇంగ్లాండ్ ఫ్యాన్స్ని, వీళ్ళకి సంబంధించిన కామెంటరీను ఆర్టికల్ని చదవండి, ఆస్ట్రేలియాకి సంబంధించిన కామెంటరీలు చదవండి. వీళ్ళ దృష్టికోణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అండర్ డాగ్స్ లాగా చూసుకుంటారు. ఒక పెద్ద వ్యవస్థ మమ్మల్ని తొక్కేస్తుంది, ఒక పెద్ద కంపెనీ ఒక చిన్న కంపెనీని తొక్కేస్తుంది, అండ్ వీళ్ళు వేరే వాళ్ళని ఎదగనిస్తలేరు, ఒక మర్రి చెట్టు చుట్టుపక్కల ఉన్న చిన్న చెట్లకు గాలందనిస్తలేదు. ఇలాంటి ఒక ఆలోచన దృష్టికోణంలో మాట్లాడతారు, రైట్? కరెంట్లీ దట్స్ ద సీన్, రైట్? విరాట్ కోహ్లీని ఏమన్నా తిట్టొచ్చు, విరాట్ కోహ్లీని ఏమన్నా అనొచ్చు, ఎందుకంటే దే ఆర్ స్పీకింగ్ అప్ టు పవర్, రైట్? విరాట్ కోహ్లీ అనే వ్యక్తి ఒక పెద్ద పవర్ఫుల్ పర్సన్, ఒక వ్యవస్థ. సో ఆయనని తిట్టొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు. ఇండియా అనవసరంగా అగ్రెసివ్ ఉంటుంది, లేకపోతే ఇండియన్ ప్లేయర్స్ అగ్రెసివ్ ఉంటుర్రు, మమ్మల్ని తొక్కనిస్తలేరు, అన్ని టోర్నమెంట్లు డామినేట్ చేస్తుర్రు, వాళ్ళకు అనుకూలంగా డెసిషన్స్ తీసుకుంటుర్రు, వాళ్ళు ఐసీసీ ప్రెసిడెంట్లు ఉండాలంటారు. ఇలాంటి క్రిటిసిజం అనేది చేస్తూ ఉంటారు. మరి లాస్ట్ 250-300 years మీరు చేసింది ఏంటి?
ఇక్కడ మనము సిస్టమిక్ ప్రాబ్లం ఏంటి అనేది మనం ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే అసోసియేట్ పవర్ విత్ వైలెన్స్. ఫర్ 250 years దే వర్ ఇన్ పవర్, రైట్? Yes. 200 to 50 years నుంచి 300 years వరకు పవర్లో ఉన్నారు వాళ్ళు పవర్లో ఉంటే ఏం చేసారు? వాళ్ళతో కంపేర్ చేస్తే పవర్లెస్ ఉన్న పీపుల్ మీద వైలెన్స్ అనేది చేసారు, రైట్? చేసిరా? నేనేమైనా ఎగ్జాజరేట్ చేస్తున్నాను? No. Yes. History speaks right. They have subjected people who do not have power in respect to them, they have subjected those people to violence, right? సో వాళ్ళ మైండ్ సెట్లో పవర్ ఈజ్ ఈక్వల్ టు వైలెన్స్. ఇప్పుడు సడన్గా ఇన్ ద లాస్ట్ 10-15 years వెన్ దే లాస్ట్ పవర్, దే హెవ్ బికమ్ పవర్లెస్. ఎవరు పవర్ఫుల్ అయ్యారు? ఇండియన్స్ అండ్ అదర్ పీపుల్, రైట్? ఇప్పుడు ఇండియా పవర్ఫుల్ అయిపోయేసరికి వాళ్ళు ఏమనుకుంటారు? భయం అనేది పుడుతుంది వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళు పవర్ఫుల్ అయిపోయారు కాబట్టి వీళ్ళు మన మీద వైలెన్స్ చేస్తారు. బట్ ఈజ్ దట్ ట్రూ? No. వాట్ హ్యావ్ ఇట్ డన్? వాట్ హ్యావ్ ఇండియన్స్ డన్? మనం చెప్దాం. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ ఉంటారు, లైక్ వీఆర్ ప్యాషనెట్ పీపుల్, రైట్? వీఆర్ ప్యాషనెట్ అబౌట్ క్రికెట్ అండ్ ఆర్ ఫ్రెండ్స్ ఆల్సో, మా మిత్రులు కూడా, ఫ్రెండ్స్ కూడా అందరూ ఆల్మోస్ట్ క్రికెట్ అభిమానులే. క్రికెట్ అంటే ఇండియా చాలా ప్యాషనెట్ పీపుల్ ఉంటారు అండ్ వీ లవ్ అవర్ ప్లేయర్స్. సో మన ప్లేయర్స్ మీద ఊకే అనవసరంగా ఈ పనికి మాలిన వాళ్ళు, రిటైర్ అయిపోయిన కొడుకులు, ముసలి కొడుకులు అంతా బయట కంట్రీస్ వాళ్ళు ఊరికే ఏదో పని పాట లేకుండా ఏవో స్టేట్మెంట్లు ఇస్తుంటారు. దాన్ని మన ఫ్రెండ్స్ వాళ్ళకి చూసి చాలా భావోద్వేగాలకు గురవుతుంటాయి. ఓడి ఇట్లా మాట్లాడుతుండే అది ఇదని. బట్ వీ షుడ్ నెవర్ రియాక్ట్ టు దిస్ థింగ్స్, రైట్? బట్ ఇట్లాంటి ఒక పనికి మాలినోడు ఎక్స్ క్రికెటర్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, విరాట్ కోహ్లీ ఈజ్ యూనివర్సల్లీ హేటెడ్ బై దిస్ పీపుల్, రైట్? విరాట్ కోహ్లీకి అగేన్స్ట్గా పొద్దున్న లేస్తే విరాట్ కోహ్లీని చేలు కడుక్కొని ముఖం కడుక్కోకుండా విరాట్ కోహ్లీని తిట్టడం ఉంటుంది. ఏం చేసిండు విరాట్ కోహ్లీ? మనం వాస్తవంగా చూసాం. ఇప్పుడు యాక్షన్ బై యాక్షన్ చూద్దాం. వాట్ ఈజ్ సో హారిబుల్ దట్ విరాట్ కోహ్లీ హ్యాస్ కమిటెడ్ దట్ దీస్ పీపుల్ హేట్ హిమ్? ఏం చేసిండు మీరు చెప్పండి. విరాట్ కోహ్లీ అనేది సరే, we never started out as Virat Kohli fans. నువ్వు నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్ లా, we did not start out, right? But that's దాని వేరే కాదు. సో నువ్వు ఇప్పుడు విరాట్ కోహ్లీకి, యు ఆర్ నాట్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ, రైట్? Yes. సో నువ్వు ఒక అంటే సో యూ మైట్ ఫైండ్ సమ్ థింగ్స్ దట్ ఆర్ అంటే నీకు నచ్చని విషయాలు ఉంటాయి విరాట్ కోహ్లీలో అని ఉంటాయి కదా. సో చెప్పండి, విరాట్ కోహ్లీ అంత ఏం తప్పులు చేసింది చెప్పండి మీరు. ఆన్ ఫీల్డ్ అంటున్నారా? లైక్ వాట్ ఎవర్, విరాట్ కోహ్లీ మొత్తం లైఫ్లో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చేసిన దారుణాలు ఏంటి? అంత పెద్ద దారుణాలు లేవు, ఏంటి అవి చెప్పండి. లైక్ పిచ్ మీద బోయింగ్ చేస్తుంటే. సో ఏంటి ఇదే ద వర్స్ట్ వీ కుడ్ ఫైండ్ అబౌట్ విరాట్ కోహ్లీ ఈజ్, ఎప్పుడు 2006లో క్రికెట్ ఆడలేదు, 2009లోనో 2010 సిరీస్లో ఎప్పుడో సమ్వేర్ 10-12 ఏళ్ళ క్రితము ఆస్ట్రేలియన్ గ్రౌండ్కి ఏదో ఫింగర్ చూపించిండు. అండ్ రీసెంట్గా స్టేజ్ పైన అదే కూడా ఏదైనా. సో ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ అంటే ఏంటి? ఆస్ట్రేలియన్ క్రౌడ్కి ఫింగర్ చూపించిండని. అక్కడ ఆస్ట్రేలియన్ క్రౌడ్ ఏమైనా పూలమాలలు వేస్తలేదు కదా, ఏమంటుర్రు? సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్ అయితే లేకపోతే మురళీధరన్ అయితే నా వదిలేస్తారు. విరాట్ కోహ్లీ ప్యాషనెట్ పర్సన్, యంగ్ పర్సన్. ఎదుటోళ్ళు అన్యాయంగా తప్పు చేస్తున్నప్పుడు చుట్టుపక్కల మీడియా కవర్ చేయదు ఈ విషయం. మీడియా వాళ్ళకి తెలుసు వీళ్ళు రేసిస్ట్ కామెంట్స్ చేస్తారు అని చెప్పి, కానీ ఇవి ఎప్పుడు మాట్లాడారు. ఇప్పుడు లిటరల్గా ఆడియో వీడియోతో దొరికిపోతారు కాబట్టి వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, అంతే కదా? లిటరల్గా ఆడియోలో వీడియోలో ఫోన్లు చేయబట్టి మనకు తెలుస్తుంది ఆడు ఏమంటుండని చెప్పి. ఇంతకుముందు అయితే వీడియోలు ఆడియోలు కూడా రిలీజ్ చేసేటోళ్ళు కాదు బ్రాడ్కాస్టర్ చేతిలో ఉన్నప్పుడు. నవ్ ఎవ్రీబడి హ్యాస్ అ ఫోన్, రైట్? నవ్ దే కెన్ నాట్ ఎస్కేప్, రైట్? దట్స్ వై దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్. సో అక్కడ విరాట్ కోహ్లీని ఏమన్నారో తెలియదు, సరే తప్పే అనుకుందాం. ఒక రెస్పెక్టబుల్ పర్సన్ హూ ఇస్ రిప్రజెంటింగ్ ద కంట్రీ కాళ్ళు వేళ్ళు చూపించడం తప్పు అనుకుంటే ఓకే. ఓవర్గా సెలబ్రేట్ చేస్తాడు, ఇదో కంప్లైంట్. సో తప్పుల చిట్టా చూస్తే ఎంత పెద్ద తప్పులు నాయనని చూస్తే, అరే అంత సెలబ్రేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ పడితే క్యాజువల్గా
ఎస్ అనుకొని వెళ్ళిపోవచ్చు, రైట్? దీస్ ఆర్ ద వర్స్ట్ థింగ్స్ హస్ డన్, రైట్? లేకపోతే ఎక్కువ డబ్బులు సంపాదిస్తుండు, పాపం అన్యాయంగా ఫారెన్ మల్టీనేషనల్ కంపెనీస్ దగ్గర మోతాదుకు మించి ₹1 తీసుకోవచ్చు కదా, 4 కోట్లు ఎందుకు? ఎక్కువ డబ్బులు సంపాదించేస్తుండు, ఇలాంటి క్రిటిసిజమ్స్ ఉంటాయి, రైట్? దిస్ ఈస్ ద వర్స్ట్, ద బెస్ట్ ప్లేయర్ ఇండియా కరెంట్లీ హ్యాస్ డన్. ఇది ఇండియన్ సో కాల్డ్ పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ క్రికెటింగ్ కంట్రీలో, మోస్ట్ పవర్ఫుల్ క్రికెటింగ్ బోర్డులో మోస్ట్ పవర్ఫుల్ ప్లేయర్ చేసిన బిగ్గెస్ట్ తప్పేంట్రా అంటే ఇది. ఇప్పుడు ఇంగ్లాండ్ కథ చూసాం. ఇంగ్లాండ్లో ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ ఫేమస్ ప్లేయర్ ఎవరు? జో రూట్, బెన్ స్టోక్స్. బెన్ స్టోక్స్ అనేటోడు అద్భుతమైన వ్యక్తి. ఇక ఈయన చిట్టాలు మనం ఓపెన్ చేస్తే ఈరోజు ఎండు కావు. తాగుడు, మంది మీద ఎగబడు, ఇవన్నీ కామన్. అవైతే పిల్లలు తాగారా, పిల్లలు కథలు పడారా అవుతుంటాయి. ఒక ఫేమస్ స్పెషల్ కిడ్ ఉన్నాడు ఇంగ్లాండ్లో. అంటే ఏంటంటే ఐ థింక్ హిజ్ మదర్ ఈజ్ అ పాపులర్ యాక్టర్ ఆర్ సంథింగ్, షీజ్ అన్ యాక్ట్రెస్. సో ఆవిడ కొడుకు ఏంటంటే స్పెషల్ చైల్డ్, హీ హ్యాస్ సమ్ డిసబిలిటీ, సో మెంటలీ ఛాలెంజ్ పర్సన్ అనమాట. హీ స్పెషల్ కిడ్, రైట్? బట్ ఒక ఫేమస్ పర్సన్కి పుట్టిండు కాబట్టి ఆవిడ ఏంటంటే దీని మీద అవేర్నెస్ కోసము, సో దే ఆర్ వండర్ఫుల్ ఫ్యామిలీ, రైట్? సో వీళ్ళ పట్ల వివక్ష అనేది అవసరం లేదు, యూ కెన్ కమ్యూనికేట్ విత్ దీస్ పీపుల్, యూ కెన్ టాక్ విత్ దీస్ పీపుల్ అని చెప్పేసి అవేర్నెస్ కోసం దే డూ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనమాట. దే ఆర్ వెరీ ఫేమస్. బట్ హీ స్పీక్స్ ఇన్ అ వెరీ పెక్యులర్ వే. అంటే అందరూ మాట్లాడే విధంగా మాట్లాడాడు అబ్బాయి, కిడ్. లైక్ ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు ద కిడ్ మస్ట్ హ్యావ్ బీన్ లైక్ 10-12 years old. సో ఈ స్పీక్స్ ఎ సర్టన్ వే. సో టీవీలో స్లర్ అయినట్టు అనిపిస్తాయి మనకు మాటలు, కొంచెం అర్థమవుతుందా మీకు ఏం చెప్తున్నా? ఇలాంటి వ్యక్తి. సో ఈ బెన్ స్టోక్స్ ఒక వీడియో లీక్ అవుతుంది. ఏంటి? What do you say when people are being mean? I love you. ఈ బెన్ స్టోక్స్ అనే ఒక వ్యక్తి స్టార్ ప్లేయర్, ఫుల్గా తాగేసి ఇంకేమేమో కొట్టేసి ఒక మొబైల్ ఫోన్ వీడియో రిలీజ్ అవుతుంది. దాంట్లో ఈ బాబుని ఇమిటేట్ చేసుకుంటూ ఎక్కిరిస్తూ ఒక వీడియో అనేది రిలీజ్ అవుతుంది. ఏం చేస్తున్నాడు? హీఈస్ మేకింగ్ ఫన్ ఆఫ్ the most disadvantaged people in the society who is trying to make a change in the society. ఇప్పుడు దే ఆర్ బార్న్ విత్ ఎ సర్టెన్ ఒక ఒక ఛాలెంజ్తో, డిసడ్వాంటేజ్ అని కూడా కాదు, ఇప్పుడు కల్చర్ మారుతుంది, లాంగ్వేజ్ మారుతుంది వీళ్ళ పట్ల. సొసైటీలో ట్రెడిషనల్గా వీళ్ళ పట్ల వివక్ష అనేది గురి అవుతూ వచ్చింది వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్తో పుట్టిన వాళ్ళ మీద, స్పెషల్ కిడ్స్. ఇది మారాలి అని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతోని అవేర్నెస్ కోసం క్రియేట్ చేస్తూ వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తుంటే, అలాంటి పర్సన్ని ఈజ్ ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈజ్ ఎ కిడ్ని ఫన్ చేస్తూ ఎక్కిరిస్తూ ఈ బాబు వీడియో రిలీజ్ చేసిండు. 2-3 రోజులు కిరికిరి పెట్టింది, మీడియా అటు ఇటు చేసింది. బట్ చాలా కన్వీనియంట్గా ఈ విషయాన్ని పోరాడు ఏదో తెలియక చేసిండు, చిన్న పోరాడు, యూత్లో తప్పులు అయిపోతుంటే మేము కౌన్సిలింగ్ పంపిస్తున్నాము, ఇది ఇంకా సర్దుమనిపోతుంది, ఇంకేం జరగదు, ఇప్పటి నుంచి ముద్దుకుంటాడు, అయిపోయిందా? ఇది 4-5 years బ్యాక్ ముచ్చట, ఈరోజు ముచ్చట కాదు ఇది. ఓకే మనం కూడా సరే పాపం యూత్లో ఎవరు చేయలే, మనం మళ్ళా కౌన్సిలింగ్ ఉండదు, తాగు అవి ఉంటే హోస్ట్లో చేస్తామా, సరే వదిలేస్తాం. నెక్స్ట్ మనకి న్యూస్ వస్తుంటాయి, ఆస్ట్రేలియన్ ప్లేయర్, ఇంగ్లాండ్ ప్లేయర్లు తాగి గుద్దుకున్నారు బార్లలో అని చెప్పి. మ్యాచ్ అయిపోగానే డ్రెస్సింగ్ రూమ్లలో గుద్దుకున్నారు, కారిడోర్లలో గుద్దుకున్నారు, వీడియోలు రిలీజ్ అవుతాయి. బట్ అయినా పర్లేదు, ఇవన్నీ కామన్, క్రికెట్ ప్యాషనేట్ గేమ్. ఫిజికల్గా కుమ్మలాటలు జరుగుతుంటాయి వీళ్ళకి తాగేసి. బట్ డ్రెస్సింగ్ రూమ్లలో మందులు దొరుకుతుంటాయి, తాగుతుంటారు. బట్ దే ఆల్ రెస్పెక్ట్ క్రికెట్. సరే ఏమో అవుతుంటాయి. పిచ్ మీద వెళ్ళి కూడా. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్, రైట్? ఇది ఒక సిరీస్ మనం అబ్జర్వ్ చేస్తుండండి. ఫస్ట్ దగ్గర ఆపలే, సెకండ్ దగ్గర ఆపలే. ఈడేమనుకుంటాడు, నేనేం చేసినా నా అవసరం వీళ్ళకు ఉంది కాబట్టి ఆడెందుకు మాంతాడు. ఆడు లిటరల్గా వెళ్ళి ఒకడిని ఫిజికల్గా రోడ్డు మీద కొట్టేస్తాడు, కోర్టుకు పోతుంది ఇష్యూ, జైలుకి పోయిండు ప్లేయర్. బెన్ స్టోక్స్ అనే వ్యక్తి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అయి ఒక క్రిమినల్ అఫెన్స్ చేస్తే, ఒకడిని కొట్టితే వైలెన్స్
పర్పరేట్ చేస్తే వేర్ ద వైలెన్స్ కుడ్ హ్యావ్ గాన్ రాంగ్, హీ కుడ్ హ్యావ్ కిల్డ్ అనదర్ పర్సన్. మైండ్ సెట్ అదే కదా. నువ్వుని కొట్టడానికి పోయినావు, ఆ కొట్టినప్పుడు ఆడు చచ్చిపోవాలనే కదా, కొట్టడానికే కదా ఆలోచన పోయినావు నువ్వు. సరే ఆడు అదృష్టవశాత్తు ఆడికి బతికిపోయింది. ఆడు నీ మీద కేసు అయింది, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అయింది, నువ్వు కోర్టుకి వెళ్ళినావు, జైలుకి వెళ్ళినావు. సరే ఈ ప్రాసెస్ మొత్తంలో మళ్ళీ ఇక్కడ కూడా నీకు కన్వీనియంట్గా పెద్దగా శిక్షలు ఇవ్వకపోవడాలు, జస్టిస్ సిస్టమ్ మీద ప్రెజర్ పెట్టడాలు, అటు ఇటు చేసేసి మళ్ళీ నేను యాషెస్ ఆడిపోయడాలు కూడా జరిగిపోయింది. వీడిని మనం ఏమనొద్దు, ఈ ప్లేయర్ని మనం ఏమనొద్దు. బెన్ స్టోక్స్ అనేటోడు చాలా గొప్ప వ్యక్తి, అత్యున్నతమైన వ్యక్తి. వీళ్ళు క్రికెట్ కోడ్ గురించి, జెంటిల్మెన్ నేచర్ గురించి మాట్లాడతారు. విరాట్ కోహ్లీ విలన్. ఇప్పుడు ఇటు ఆస్ట్రేలియాకి వస్తే వీళ్ళేం పెద్ద బుద్ధిమంతులు కాదు. స్టీవ్ స్మిత్ వీళ్ళందరూ మనం చూసినాము, లిటరల్గా చీటింగ్ చేసి దొరికిపోయారు. మొన్నటికి మొన్న కూడా ఒక పెద్ద ఆస్ట్రేలియన్ ప్లేయర్కి ఒక పెద్ద వీళ్ళు ఐపీఎల్ క్యాన్సిల్ అయిన తర్వాత వీళ్ళు మారిషస్ పోయారు కదా, మారిషస్సా మాల్దీవ్సా ఏదో మాల్దీవ్సా, అక్కడ కూడా బార్లో తాగేసి వీళ్ళు కొట్లాడుకున్నారు అని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి. ఈ 3 ఇన్సిడెంట్స్లో బ్యాన్ అయిన ప్లేయర్ ఒక వ్యక్తి, యాక్టివ్ ప్లేయర్. మొన్న క్రికెట్ చీటింగ్ కేసులో బ్యాన్ అయ్యారు కదా, చీటింగ్ కేసులో 1 year బ్యాన్ అయిన తర్వాత మేము మారిపోయినామని ఏడ్చి మీడియాలో ముందుకు వచ్చి ఏడ్చి పెద్ద పెద్ద భాషలు ఇచ్చారు కదా. దాని తర్వాత మళ్ళీ 1 year బ్యాన్ వాజ్ టూ హార్ష్ అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈరోజు కూడా మాట్లాడుతున్నాం మనం. మళ్ళీ ఇప్పుడు స్టీవ్ స్మిత్ని క్యాప్టెన్ చేసే ఆలోచనలు ఉన్నారు వీళ్ళు. సేమ్ ఆ ముగ్గురులో ఒక పర్సన్ ఆస్ట్రేలియాలో మళ్ళీ ఇంకో ఎక్స్ క్రికెటర్తో కొట్లాడిరంట, తాగేసి గుద్దుకున్నారంట. ఈ చీటింగ్ కేసు గురించి మాట్లాడదాం, టచ్ చేద్దాం. టీంలో ఓన్లీ 3 వ్యక్తులు ఇంకెవ్వరికి తెలియకుండా బాల్ని ట్యాంపరింగ్ చేస్తారు. బౌలర్లు, వరల్డ్ క్లాస్ బౌలర్లు పిచ్చెక్కిస్తుంటారు, బాల్ని ఎటు కావాలంటే అటు తిప్పేసి వికెట్లు తీస్తుంటారు. ఈ స్కాండల్ రిలీజ్ కాగానే ఆ బౌలర్లు ఫెయిల్ అయిపోతుంటారు. కానీ బౌలర్లకి ఈ విషయం గురించి ఏం తెలియదంట. చీటింగ్ ముందు బాల్ ఎటు పడితే అటు తిరుగుతుంటుంది, చీటింగ్ కేసు కాగానే బాల్ ట్యాంపరింగ్ ఆపేయంగానే బాల్ తిరగడం ఆపేస్తుంది. ఈ బౌలర్ గారు ఫెయిల్ అయిపోతారు. ముందు టైగర్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్గా పిల్లలు అయిపోయారు. కానీ బౌలర్లకి ఏం తెలియదు, రెస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్కి ఏం తెలీదు. అట్లా సిచ్యువేషన్ దబాయించేసి ఇదే క్రికెట్ ఆస్ట్రేలియా సోకాల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇప్పుడు 1.5 2 years తర్వాత ఎవడైతే బ్యాన్క్రాఫ్ట్ అన్నట్టు ఉన్నాడో, అందరిలో 3 బచ్చా ప్లేయర్, అందరికన్నా ఎక్కువ లాస్ అయినాడు, ఆడొచ్చేసి సడన్గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయనకు అర్థమైంది 2 years తర్వాత ఈయనకి మళ్ళీ ఛాన్స్ ఇస్తారు అనుకోర్రు. మిగతా 2 ప్లేయర్లను అకామిడేట్ చేసేసారు కదా, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ని. మెల్లగా ఇప్పుడు స్టీవ్ స్మిత్ని మళ్ళీ క్యాప్టెన్ చేస్తా అన్న టాపిక్ వచ్చింది. ఆ ముచ్చట రాగానే ఈయనకి కలబలి అయింది. నన్ను వదిలేసిర్రు, నన్ను డిస్పోజ్ చేసి ట్రై చేయగానే బౌలర్లకు తెలియకుండానే ఇదంతా జరిగిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మళ్ళీ వెంటనే క్రికెట్ ఆస్ట్రేలియా అప్రమత్తం అయిపోయారు. కరెక్టే మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దామని. నువ్వు 2 ఏళ్ల క్రితం ఏమి ఇన్వెస్టిగేట్ చేసినావు? అప్పుడు తెలియకుండా మళ్ళీ ఇప్పుడు ఏం తెలుస్తావు? నిన్ను ఎందుకు నమ్మాలి మేము? రైట్? అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, దిస్ ఈజ్ నాట్ అబౌట్ అఫెన్స్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ అబౌట్ హౌ వీ ట్రీట్. అంటే వీళ్ళకి ఎంత బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ ఇస్తాము, సేమ్ బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ ఏషియన్ కంట్రీ ప్లేయర్స్కి ఇయ్యరు. రైట్? వై ఈజ్ దట్? ఈజ్ దట్ నాట్ ఎ రేసిస్ట్ సిస్టమ్? అబ్సల్యూట్లీ. అండ్ దీనికి సొల్యూషన్ మనం ఎక్కడి నుంచి వెతుకుతున్నాము? వీళ్ళే. రేసిజం గురించి ఎక్కువ లెక్చర్లు ఇచ్చేది ఇంగ్లాండ్ ప్లేయర్లే, రేసిజం గురించి ఎక్కువ కమిటీలు పెట్టేది ఇంగ్లాండ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్లే. వై హ్యాస్ దిస్ హ్యాపెనింగ్? క్రికెట్లో మనము రేసిజం గురించి ఎప్పుడు మాట్లాడినాము? వై ద హెల్ ఈజ్ లార్డ్స్ సో కాల్డ్ కంట్రీ ఆఫ్ హోమ్ ఆఫ్ క్రికెట్? లార్డ్స్ చరిత్ర మనం మీరు చూసుకుంటే చాలా దారుణమైన చరిత్ర అది. ఇది నేను చెప్తున్న విషయం కాదు, బుక్స్లో ఉంది. లార్డ్స్ అనే స్టేడియం లేకపోతే క్రికెట్ అక్కడ ఎందుకు ఆడటం స్టార్ట్ చేసిర్రు? 2 కారణాలు. అక్కడ ఎవడైతే లార్డ్స్ క్రికెట్ని ఫౌండ్ చేసిండో ఆడికి అక్కడ బెట్టింగ్ చేయాలి. హీ వాజ్ ఎ బుకీ. సో హీ వాంటెడ్ టు డూ బెట్టింగ్ and he wanted to control the thing. That's why he started that cricket club. Second thing, he wanted to attract young boys to come and play there so that you could see, right? ఇంత దారుణమైన జాగా, ఇంత దారుణమైన హిస్టరీ ఉంది దాన్ని, కానీ ఇవన్నీ మనం మాట్లాడము.
ఏ పాయింట్లో ఇదేదైతే సోకాల్డ్ క్రికెట్ ట్రెడిషన్ ఉందో, క్రికెట్ ట్రెడిషన్ ఇన్నేళ్ళ నుంచి ఆడుతున్నాం అని చెప్తున్నామో, ఇది ఎక్కడ ఎత్తుకున్నా ఇదంతా గలీజ్ ముచ్చండి. ఏముంది చరిత్రలా? రేసిజము, పిడోఫీలియా, వైలెన్స్, ఇంతే కదా, బ్రుటాలిటీ. సో దీన్ని మనం ఎందుకు క్లెయిమ్ చేసుకోవాలి? ఈరోజు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అవుతుంది, ఏన్నో తీసుకుపోయి గొర్రెలు మందలు ఆడేది. ఇప్పుడు ఇండియాలో ఇండియా ఎందుకు పెట్టలేదు టోర్నమెంట్? ఐసీసీ గురించి మనం సెపరేట్ వీడియో ఒకటి మాట్లాడదాం. ఐసీసీ కథ అనేది పెద్ద కథ, అదో ఎంత పెద్ద స్కామ్ అనేది క్రికెట్ హిస్టరీలో మనం విల్ డిస్కస్ ఇట్ లేటర్. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి చెప్తున్నా. స్టేడియంలో 20 మంది లేరు. ఇంత ప్రీమియర్ ఛాంపియన్షిప్ ఒకసారి ఫిక్స్ అయితే మేమేదో, ఒక్కసారి ఫిక్స్ అయితే మా మాట మేము వినను అన్న బాపత్ల ఒకసారి ఇంగ్లాండ్లో టీం పెట్టాలి అని చెప్పి లార్డ్స్లో అని చెప్పిర్రు, ఏడనో సౌతాంప్టన్లో పెట్టిర్రు. వై ఆర్ వి ప్లేయింగ్ సమ్వేర్ వేర్ నో బడీ ఈజ్ గొర్రెలు కనిపిస్తుంది బయటకి అని చెప్తున్న మాట వరుసకు. కానీ ఇట్స్ ఎ స్మాల్ టౌన్, ఇట్స్ ఎ ఫార్మింగ్ కమ్యూనిటీ. అక్కడ పోయి సంబంధం లేని 2 కంట్రీస్ని అక్కడ ఎందుకు ఆడియాలి? కోల్కతాలో లేదా? మళ్ళీ వర్షం ప్రాబ్లం ఉంటుందని తెలుసు. లేదు అక్కడనే జరగాలి, ఇక్కడ క్రికెట్ పుట్టింది, టెస్ట్ క్రికెట్ పుట్టింది, ఎవరికి అవసరం రా? నేను చెప్తున్నా, ఈ ట్రెడిషన్ని మనం క్లెయిమ్ చేసుకోవడంలో మనకేం వాల్యూ లేదు. ఇక్కడ నష్టపోయేది మనమే. ఆన్ దిస్ ఛానల్ వీ హ్యావ్ బీన్ సేవింగ్ దిస్ ఫర్ ఎవర్. పర్సనల్గా ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, ఇండియన్ క్రికెట్ డజంట్ నీడ్ ఎనీబడి ఎల్స్. ఇండియన్ క్రికెట్ డజంట్ నీడ్ ఎనీబడి ఎల్స్. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం అనేది మనం ఇమ్మీడియట్గా ఆపేసేయాలి. వీ షుడ్ ఓన్లీ ప్లే డొమెస్టిక్ ఫార్మాట్స్. బట్ అది టోటల్ డిఫరెంట్ డిస్కషన్. బట్ మెయిన్గా ఇక్కడ నుంచి మనం ఏం టేక్అవే తీసుకోవాలంటే, రేసిజం అనేది క్రికెట్లో చచ్చిపోలేదు, వివక్ష అనేది క్రికెట్లో చచ్చిపోలేదు. ఎవరైతే దీన్ని పోషించిర్రో, ఎవరైతే దీన్ని ఉపయోగిస్తారో, ఈరోజు వాళ్ళే ఉపయోగించుకుంటా మళ్ళీ వేరే వాళ్ళకి నీతులు చెప్పడం అనే ప్రక్రియ జరుగుతుంది. 2008లో హర్భజన్ రేసిస్ట్లా నిరూపించడానికి చూసారు. నేను చెప్తున్నా, క్రికెటర్ ఆర్ నాట్ స్మార్ట్ పీపుల్. క్రికెటర్ అనేటోళ్ళు స్కూళ్ళకి పోరు, కాలేజీలకు పోరు, వీళ్ళకి ఎడ్యుకేషన్ ఉన్నది. సో దే మైట్ బి వైస్, క్రికెట్ అక్యుమెంట్ ఉండొచ్చు, బట్ జనరల్గా దే ఆర్ నాట్ వెరీ స్మార్ట్ పీపుల్. Yeah, that's the truth, right? That's harsh truth. They are all, more or less, they are all idiots. They are not smart people. ఇప్పుడు ఎకనామిక్ పాలసీలు ఏమని వాళ్ళని పోయి అడగద్దు మనం. సో అలాంటి ఒక పర్సన్ని తీసుకొచ్చి అసలు ఏదో ఒక కొత్త టర్మ్, మనుషులను జంతువులతో పోల్చే అలవాటు వాళ్ళది. సో హర్భజన్ అలాంటి ఒక పని చేసిందని చెప్పేసి కమ్మేజాము, వీళ్ళని గుమ్మేజామని చెప్తే దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఇండియా టుక్ ఎ స్ట్రాంగ్ స్టాన్స్. అప్పటి నుంచి వీళ్ళకి సరిసూత్ర ఇస్తలేదు. ఓహో, ఇన్ని రోజులు మనం ఏది చెప్తే అదే నడిచేది, ఈరోజు మన చేతిలోంచి ఆ కంట్రోల్ వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి నిద్రపడతలేదు వీళ్ళకి. సో ఈరోజు ఇప్పుడు జరిగింది ఆపలేకపోతుర్రు. రేపొద్దున పాతవన్నీ తవ్వితే మన పరిస్థితి ఏంది? మన చరిత్రలు, మన సార్ టైటిళ్ళు, మనం పెద్ద పెద్ద పొడిచినాము, మేము పెద్ద క్రికెటర్లము, ఇదంతా ట్రెడిషను, సూట్లు వేసుకుంటాం మేము, ఇదంతా బయట ఎక్కడ పడతాయి అని చెప్పి ఈరోజు వీళ్ళ ప్యాంట్లు తడిచిపోతున్నాయి, ఇవన్నీ జరుగుతుంది. బట్ జరగాలి. ఇప్పుడు మనం ఎత్తినాం, లార్డ్స్ టాపిక్ ఎత్తినాం. ఫర్దర్ ఎపిసోడ్స్లో లార్డ్స్ చరిత్ర ఏంది, లార్డ్స్ కథ ఏందని మనము మక్క ఆఫ్ క్రికెట్, హోమ్ ఆఫ్ క్రికెట్ అని చెప్తారు కదా. లార్డ్స్ కథ ఏంది? లార్డ్స్ అనేది ఇంకా పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్, మీరు గుర్తుపెట్టుకోవాలి. లార్డ్స్ ఏదైతే మేనేజ్మెంట్ ఉందో, ఎంసీసీ, దే మేక్ రూల్స్ ఫర్ క్రికెట్, లాస్ ఫర్ క్రికెట్. సో లార్డ్స్ అనేది ఇంకా పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్, చాలా పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్, ఇన్ఫ్యాక్ట్ ఐసీసీ కన్నా పవర్ఫుల్. సో ఏదో చూసాము, దే స్టిల్ హ్యావ్ సో మచ్ కంట్రోల్ ఓవర్ క్రికెట్, ఓవర్ ట్రెడిషన్ ఆఫ్ క్రికెట్. అది వాళ్ళని మనం అలౌ చేస్తున్నామంటే అది మన తప్పు, వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే ఇంత కేసులో మనం ఏం చేసినాము, ఎవడైతే దొంగున్నాడో, ఎవడైతే ఇన్ని రోజుల నుంచి అన్యాయాలు అక్రమాలు చేస్తున్నాడో, ఈరోజు వాడినే మళ్ళీ మనం ఇన్ఛార్జ్ పెడుతున్నాం. ఇంకా వాడు తప్పులు చేయడం ఆపలేదు, దానికి తోడు పక్కన వాళ్ళకి నీతులు చెప్పడం స్టార్ట్ చేస్తున్నాడు కొత్తగా. ఇది మనం ఏమన్నా ఎక్కువ మాట్లాడినాం ఈరోజు? Do you have anything to add? No. So-called మోస్ట్ జెంటిల్మెన్స్ ఆఫ్ క్రికెట్ న్యూజిలాండ్ ఈరోజు చాలా పరమ పురుషుల క్రికెటింగ్ టీం లాగా పబ్లిసిటీ జరుగుతుంది. క్రికెట్లో జరిగిన అతి దారుణమైన విషయాల్లో న్యూజిలాండ్
ఎక్స్ ప్లేయర్లు కరెంట్ ప్లేయర్లు ఇన్వాల్వ్ ఉన్నారు. అవన్నీ కూడా మనం మెల్లమెల్ల ఒక్కొక్కటి ఎపిసోడ్ ఎత్తుకుంటూ వస్తాము. బిగ్ పార్ట్ ఉందన్నమాట. బో వీళ్ళంతా పెద్ద పెద్ద దార్కారులు. పుణ్యాత్మలు. ఈరోజు చూడుబూట తెచ్చుకొని చూద్దాం, అందరి కథ చూసాము. వీరన్నీ చూసి విరాట్ కోహ్లీ ఎందుకు గలీజోడో కూడా డిసైడ్ చేద్దాం, రైట్? సో ఎస్, రేసిజం ఇన్ క్రికెట్ అండ్ racist are the people who are deciding what racism is in the country today or in the world of cricket today. ఎవరైతే రేసిస్ట్లో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏది రేసిజం కాదు. దట్ ఈస్ ద జోక్. అండ్ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మనం ఈ పనులు ఇంకా చేయనిస్తున్నాము. వాళ్ళుగా తప్పు, మన తప్పు, రైట్? దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, కలోనలిజము, ఇంపీరియలిజం, ఇవన్నీ. బట్ అవన్నీ మెల్ల కనెక్ట్ చేసుకుంటూ వస్తాం. జస్ట్ ఐ వాంటెడ్ టు స్పీక్ అబౌట్ దిస్ టుడే. సో ఎస్, ఈ పాండమిక్ ఇవన్నీ చాలా కథలు చేసినాయి, చాలా గడిబిళ్ళు అయినాయి. సో షెడ్యూల్ అనేది మిస్ అయింది. బట్ ఫ్రమ్ నవ్ ఆన్ వెరీ రెగ్యులర్గా వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. చాలా హై క్వాలిటీ, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. వెరీ అంటే ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు ఇంటర్నెట్లో, బట్ విల్ గివ్ యూ సర్టెన్ ఒపీనియన్స్ విచ్ మైట్ నాట్ బి అవైలబుల్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్. అది తప్పు, మంచి ఒపీనియన్లో, కరెక్ట్ ఒపీనియన్లో మీరు డిసైడ్ చేసుకోండి. బట్ దే ఆర్ గోయింగ్ టు బి ఫర్ సర్టెన్, దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ సర్టెన్ వాల్యూ మీకు ఫర్ ద ఎండ్ ఆడియన్స్. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్, రైట్? సో ఎస్, ప్లీజ్ Like, share, subscribe and do comment. comment. Nagari, get the word out.